దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ మంచి సమయం కొరకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మరి ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం చదువుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఇక్కడ దేవుడు ఎంతో చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మరి ఇక్కడ దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత లేకుండా సహజంగా ఈ లోకంలో అపరిశుభ్రంగా ఉన్నవారిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. మురికి బట్టలతో ఉన్నవారిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. దుర్వాసన కొడుతున్న వారిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. మరి మన దేవుడు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వచ్చి మనం దేవుని చూడాలి అంటే మనలో ఏం కావాలని దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధత కావాలంట. మరి ఇది శారీరక పరిశుద్ధత అంటే శారీరక పరిశుద్ధత కూడా మనకు అవసరమే. మరి దేవుడు చెప్పేది ఏంటంటే ఆత్మీయ పరిశుద్ధత. ఈ ఆత్మీయ పరిశుద్ధత అనేది మనలో లేకపోతే మనము ప్రభువుని చూడలేమంట. ఇక్కడ దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు మాటను. దేవుని చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనము ప్రభువుని చూడాలి అనుకుంటే మనలో ఏం కావాలని దేవుడు చెప్తున్నాడు? పరిశుద్ధత కావాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మరి ఆ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు అని చెప్తున్నాడు. మరి మనం పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము వేటిని కలిగి ఉండాలి, వేటిని విడిచిపెట్టాలి చూద్దాం. మనం ఒకసారి మనం అపోస్తుల కార్యములు గ్రంథం చూద్దాం. అపోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మానవుల నైజం ఏంటి అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి నిరాకరిస్తూ ఉంటారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో, ఆయనలో ఉన్న శక్తి ఏమిటో, ఆయనలో ఉన్న బలం ఏమిటో, ఆయన ఎంత గొప్ప దేవుడు తెలియక ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరిస్తారంట. మరి నిరాకరించి ఎవరిని కోరుకుంటారు? నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. యేసుప్రభుని సిలువకి అప్పగించడానికి మనుషులు ఇష్టపడ్డారు. ఆ సమయంలో ఎవరిని
కోరుకున్నారు? బరబ్బనే నరహంతకుడైన మనిషిని కోరుకున్నారు, కానీ నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మాత్రం, మేలు చేసే దేవుణ్ణి, మనల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుణ్ణి, మనకి పరిశుద్ధతని అనుగ్రహించగలిగిన దేవుణ్ణి మాత్రం ప్రజలు ఏం చేశారు? నిరాకరించారంట. మొదటగా మనం పరిశుద్ధత కలిగి ప్రభువుని చూడాలి అంటే మనము నీతిమంతుడైన యేసు ప్రభుని ఎన్నడూ కూడా నిరాకరించకూడదు. మాటలోనైనా నిరాకరించకూడదు, ఆలోచనలోనైనా నిరాకరించకూడదు, తలంపులోనైనా నిరాకరించకూడదు. మన చూపుల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన చేష్టల ద్వారా, మన నడవడి ద్వారా యేసు ప్రభుని ఏ విధంగా కూడా నిరాకరించకూడదు. మానవుల నైజం ఏంటంటే నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి సునాయాసంగా నిరాకరిస్తూ ఉంటారు. నేను ఈరోజు బ్రతుకున్నానంటే నా గొప్ప, నా శక్తి, నా బలం, నేను నా అన్న అహంకారం మనుషుల్లో ఉంటుంది. మనము దేవుణ్ణి నిరాకరించడం ద్వారా మనలో వచ్చేది ఏంటిది? అపరిశుభ్రత. పరిశుద్ధత మనలో ఉండదు. యేసు ప్రభుని మనం నిరాకరించడం ద్వారా మన హృదయంలోకి మనం ఎవరిని కోరుకున్నాం? మనల్ని నాశనానికి నడిపించే సాతాన్ని మనం కోరుకుంటున్నట్టు. మొదటగా మనం ఒకటి నేర్చుకోవాలి. మనము యేసు ప్రభుని చూడాలి అనుకుంటే, మనం ప్రభువుని చూడాలి అనుకుంటే మనకు పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత మొదటిగా పరిశుద్ధతలో ఒక భాగం యేసు ప్రభుని నిరాకరించకపోవడం. అంటే యేసు ప్రభుని నువ్వు అంగీకరించు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎక్కడా లేడు. మన భూభాగం అంతా వెతికినా కానీ అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కనుక్కోలేం. మరి ఆయన గొప్ప దేవుడు. మరి ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని యొక్క మాటని మనం గుర్తించగలగాలన్నమాట. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి మొదటగా నువ్వు దేవుని నిరాకరించడం మానేయాలి. నిరాకరించడం మానేసి యేసుప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా నీ కోసం నా కోసం మరణించాడు, మరలా తిరిగి లేచాడు, ఏ విధంగా తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు అని ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏంటి అనేది ఒకసారి మనం గమనించాలి. మనం ఈ లోకంలో బ్రతుకున్నామంటే అది మన శక్తి కాదు, మన యుక్తి కాదు, మన బలము కాదు. దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా నీలో పరిశుద్ధత కావాలి అంటే నువ్వు దేవుణ్ణి నిరాకరించడం మానేయాలి. ఇక్కడ మనం దేవుణ్ణి నిరాకరిస్తే మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని మనల్ని నాశనంలోకి నడిపించేది ఎవరు? సాతాను. అందుకని మనం ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మొదటగా నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి అనగా యేసు ప్రభువుని నువ్వు నిరాకరించడం మానేయాలి.
మరి ఇంకేం చేయాలి? ఇంకా మంచిగా మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. హేరోదియ అతని మీద పగపట్టి అతన్ని చంపించగోరెను గాని ఆమె చేత కాకపోయెను. సరే, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. పరిశుద్ధులైన వారు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతిమంతులైన వారు నీతో ముచ్చటిస్తున్నప్పుడు నువ్వు వానిని నిరాకరించడం మానేయాలి. అంటే యేసుప్రభు బిడ్డల్ని నిరాకరించడం మానేయాలి. మొదటిగా యేసుప్రభుని నిరాకరించడం మనం మానేయాలి. యేసుప్రభుని మన హృదయంలోకి చేర్చుకునే వారంలాగా ఉండాలి. తర్వాత యేసుప్రభు బిడ్డల్ని కూడా నువ్వు నిరాకరించడం మానేయాలి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి హేరోదు రాజుగారు, ఆ దినాల్లో ఉన్న రాజుగారు హేరోదు. మరి ఆయనకి ఎలాంటి భయం ఉంది? యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అని ఆ రాజు గుర్తించి ఆయనకి భయపడుతున్నాడు, అతన్ని నిరాకరించట్ల. కానీ హేరోదియా ఏం చేస్తుంది? ఎలాగైనా చంపించాలనుకుంటుంది. ఎందుకు హేరోదియా యోహాను భక్తుని చంపించాలనుకుంది అంటే, మరి ఈ యొక్క మరి హేరోదు ఎవరంటే తన భర్త యొక్క సహోదరుడు. ఆ సహోదరునే ఆమె తన భర్తగా స్వీకరించింది. దాన్ని యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. అందుకని ఈ యొక్క యోహాను మీద ఆమె పగబట్టింది అనమాట. మనము దేవుని బిడ్డల మీద పగబట్టడం కాదు, వారిని మనం నిరాకరించకూడదు. దేవుని బిడ్డల్ని మనం మరి నిరాకరిస్తే దేవుణ్ణి నిరాకరించినట్లే. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు మరి మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి అని అడిగినప్పుడు అక్కడ సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు తమ్ముని ఏలకుండా రాజును మరి నన్నే నిరాకరించారు వాళ్ళు. కాబట్టి వారికి మరి వారు రాజు కింద బానిసలుగా ఉండటానికి, ఆయన ఆధిపత్యం క్రింద వారు కొనసాగడానికి నేను వారికి ఒక రాజుని నేను నియమించబోతున్నానని దేవుడు మాట్లాడతాడు. మనం అనుకుంటాం దేవుని బిడ్డల్ని మనం నిరాకరిస్తున్నాం, వీళ్ళంతలే అనుకుంటాం మనం. కానీ దేవుని బిడ్డలను మనం నిరాకరిస్తే మనం ఎవరిని నిరాకరించినట్లు? స్వయాన యేసు ప్రభువుని మనం నిరాకరించినట్లు. మనము మరి అది కూడా మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. మరి అలాంటి వారిని మనం నిరాకరించవచ్చా అంటే నిరాకరించడానికి దేవుడు మనకి అనుమతినివ్వల. ఆ విధానం కూడా ఏం చేయాలి? మనము మానేయాలి. మరి మానేసి దేవుడు చెప్పిన విధానంలోకి మనం
మలచబడాలి. మొదటగా యేసు ప్రభువుని నిరాకరించడం, ఆ యొక్క విధానాన్ని మనం ఏం చేయాలి? మానేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నీతిమంతులైన యేసు ప్రభు యొక్క బిడ్డల్ని, పరిశుద్ధుల్ని మనము నిరాకరించకూడదు. ఎప్పుడైతే నువ్వు నిరాకరించకుండా ఉంటావో అప్పుడు నీలో ఏమి ఏర్పడుతుంది? పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. యేసు ప్రభుని నిరాకరించొద్దు. ఈ లోకంలో దేవుని బిడ్డలైన పరిశుద్ధుల్ని, దేవుని బిడ్డలకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటే పరిశుద్ధులు. యేసు ప్రభు బిడ్డలకి యేసు ప్రభు పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు అని అర్థం. ఆ దేవుడే స్వయాన పెట్టుకున్నాడు ఆ పేరు. మరి దేవుని బిడ్డల్ని మనం నిరాకరిస్తే మనం ఎవరిని నిరాకరించినట్లు? యేసు ప్రభువుని నిరాకరించినట్లే. అందుకని ఈ 2 పనులు మనం ఏం చేయాలి? మనం ప్రభువుని చూడాలంటే ఆ 2 పనులు మానేయాలన్నమాట. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి దశలోనికెలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి దశలోనికెలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మరి మనం దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, దేవుని చూడాలన్న ఆశ కలుగున్నాం, ఆ తపన కలుగున్నాం. మరి ఎలాగ దేవుని మనం కలిగి ఉండగలం అంటే దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే చక్కని మాట, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. దేవుని ఎరగని ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారు? ఏదో ఒక పాపంలో చిక్కుపడిపోయే వాళ్ళుగా ఉంటారు. మరి మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. దేవుని ఎరుగని ప్రజలు ఎలాగా పాపం కొరకు అన్వేషిస్తూ పాపం కొరకు జీవిస్తూ ఉంటారు, నువ్వు అలా ఉండొద్దు అన్నాడు దేవుడు. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. మన మనసు దేని కొరకు ఆతృత పడుతూ ఉండాలి? ఎప్పుడు కూడా పరిశుద్ధత కొరకు ఆశించేదిగా ఉండాలి, ఘనత కొరకు ఆశించేదిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని మనం ఎలాగ పరిశుద్ధంగా ఉంచుకోవాలో మనం ఎప్పుడు కూడా దానికోసం రీసెర్చ్ చేస్తూ ఉండాలి. దేవుడు ప్రతి విషయంలో ఎలాగ ముందుకు నడిచాడు, పరిశుద్ధుడై ఎలాగ జీవించాడు, మనం కూడా అలాగ జీవించడానికి మనం ఏం చేయాలి? ఆతృత కలిగి ఉండాలి. పరిశుద్ధత యందును ఘనత యందును. నేను ఏ పని చేస్తే దేవునికి ఘనత కలుగుతుంది అని ఏం చేయాలి? ఆలోచించాలి. మనం దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి, పరిశుద్ధులముగా జీవించడానికి, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ప్రవర్తనలో, ఆలోచనలో, క్రియల్లో, నడవడిలో, అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పరిశుద్ధతకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ మరణం మనలోకి వస్తుందో, మన పరిశుద్ధతని పోగొట్టే మలినమైన స్థితి ఎక్కడ మనలోకి చొరబడుతుందో మనం ఏం చేయాలంటే దాన్ని గమనించుకోవాలి. దాన్ని గమనించుకొని పరిశుద్ధతను పాడు చేసే ఆ యొక్క సాతాను చర్యలకి మనము దూరంగా వెళ్ళిపోవాలి.
అడవిలోకి వెళ్ళాలన్నా, మనం ఉన్న స్థితిని పడిపోవాలన్నా? కాదు కాదు. ఉన్న దగ్గర నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఆ స్థితిలోనే. నువ్వు క్లిష్ట పరిస్థితిలో ఉన్నావా, ఆ పరిస్థితిలోనే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు సుఖవంతమైన జీవితాన్ని కలుగున్నావా, ఆ స్థితిలో కూడా దేవుని యొక్క పరిశుద్ధతని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఘనత కలిగించే వ్యక్తిగా ఉండాలి. మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ఒక స్థిరమైన తీర్మానం ఉండాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, నా వల్ల దేవునికి మహిమ కలగాలి, నేను ఘనత తెచ్చే కుమార్తెగా ఉండాలి, కుమారుడుగా ఉండాలి అని మనం ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. నీలో ఏ మరణం కూడా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీలో ఏ పాపం కూడా సుఖ నివాసం చేయడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి చూసుకుంటూ ఉంటామో, మనల్ని దేవునికి వ్యతిరేకంగా నడిపించే ఆ పరిస్థితులకి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మరి సహజంగా మనం పందుల్ని చూస్తూ ఉంటాం. పందులు ఏం చేస్తాయి? ఎప్పుడు చూసినా బురదలోకే వెళ్ళటానికి ఆశపడతా ఉంటాయి. మరి గొర్రెలు ఉంటాయి. గొర్రెల్ని బురదలో తీసుకెళ్ళి కూర్చోబెడితే ఉంటాయా? అస్సలు ఉండవు. అదే మరి పందులైతే ఎప్పుడు చూసినా, ఎంత వాటిని కడిగి శుభ్రం చేసినా మరలా తిరిగి వెళ్ళి ఆ బురద గుంటలోనే పడుకుంటాయి. అదే గొర్రెల్ని ఆ బురద గుంట దగ్గర తీసుకెళ్తే కాలు పట్టడానికి కూడా అవి ఇష్టపడవు. మరి మనం కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా పరిశుద్ధతని ప్రేమించడానికే మనం చూడాలి. ఏ పాపం మనలోకి వస్తుందో, ఏ పాప నైజం మనల్ని ఏలుబడి చేస్తుందో దానికి మనం దూరంగా పారిపోయే వాళ్ళలాగా ఉండాలి. సాతానుడు ఎక్కడ పొంచున్నాడు అక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడానికి చూడాలి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరవుతూ ఉంటామో, పరిశుద్ధతకి దగ్గరవుతూ ఉంటాము, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి దగ్గరవుతూ ఉంటాము, అప్పుడు దేవునికి ఘనత కలిగించే వ్యక్తులంగా అవుతూ ఉంటాం. అలా కాకుండా క్రమేణా ఈ లోక పరిస్థితులకి మనం అలవాటు పడుతూ, లోకం వైపు మన యొక్క ఆలోచనలు, తలంపులు, మన యొక్క పనులు, మన యొక్క ప్రవర్తన అన్నిటినీ లోకం దిశగా మనం మళ్ళిస్తూ ఉంటే నెమ్మదిగా పరిశుద్ధతలో నుంచి జారిపోతాము. క్రమేణా సాతానుడు మన జీవితాన్ని అలిమేస్తాడు. ఒక అంధకారమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం, బుద్ధిహీనమైన స్థితిలోకి జారిపోతాం, ఘనహీనతలోకి వెళ్ళిపోతాం. ఏ పని చేసినా ఎదురే వస్తుంది. ఎందులో ఏలు పెట్టినా అశాంతి, గలిబిలి, కలవరం, నెమ్మది లేని స్థితి ఇవి ఏర్పడతాయి. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు.
దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత ఉండడమే. ఆ? మరి మన యొక్క ఘటము అంటే శరీరం, మన యొక్క శరీరాల్ని ఏం చేయమన్నాడు దేవుడు? ఆ? కాపాడమంటున్నాడు. దేని కొరకు కాపాడమని చెప్తున్నాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండడానికి దాన్ని కాపాడంటున్నాడు. దేవునికి ఘనత తెచ్చే విధంగా నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మనము ప్రభువుని సునాయాసంగా చూడగలం. ఈ లోకంలో నశించిపోతూ, ఈ లోకానుసారంగా జీవిస్తూ, నిష్టానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి చూడాలి అంటే అది సాధ్యమైన పని కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అది ఖచ్చితం. నీలో ఏ అవిధేయత ఉందో ఆ అవిధేయతని నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకసారి ఒప్పుకొని మరలా పదే పదే అవిధేయతలకు జారిపోతూ ఉంటే దేవుడు మన దగ్గరికి రాలేడు, మనతో మాట్లాడలేడు, మనల్ని చూడలేడు, మనతో ముచ్చటించలేడు. ఈ లోక సంబంధంగా మన ఇష్టానుసారమైన జీవితంలోకి, దేవునికి ఇష్టమైన పనుల్లోకి మనం జారిపోతే ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుందంట. మనం గుడ్డివారంగా ఉంటే సామాన్యంగా ఈ లోకంలో గుడ్డివాడు మనుషుల్ని చూడగలడా? చూడలేడు. ఎందుకని? వారి కళ్ళు గుడ్డి కాబట్టి. అలాగే మరి దేవుని బిడ్డలమైన మనము దేవుని చూడాలి అంటే ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేస్తే మనం ఎట్లా చూడగలం దేవుణ్ణి? ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది అంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడుగా ఉన్నావు అన్నమాట. సాతాను నీ మనోనేత్రాలకి తన యొక్క అడ్డుపొరను వేసాడనమాట. ఎప్పుడైతే నీలో ఉన్న నీ కనులకు, నీ ఆత్మీయ నేత్రాలకి కమ్మిన ఆ పొరల్ని దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటావో అప్పుడు ఆ యొక్క ఆత్మీయ నేత్రాలకి కమ్మిన సాతాను పొరలు రాల్చబడి నువ్వు దేవుని చూడగలుగుతావు. అప్పుడే నీలో పరిశుద్ధత ఏర్పడుతుంది. అప్పుడే నువ్వు దేవుని ముఖాముఖిగా చూడగలవు. ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. దేవుని కొరకు ఘనత సంపాదించడం, ఘనత కలిగించడం దేవుని చిత్తం. ఈ లోకంలో ఏమన్నారు? మా బిడ్డలు గొప్పవాళ్ళు, మాకు ఘనత తెచ్చేవాళ్ళు ఉండాలి అని ఈ లోక తల్లిదండ్రులు అనుకుంటారు. మనము చెడ్డవారమై ఉండి ఏం చేస్తాము? మన పిల్లలు గనులుగా ఉండాలని అనుకుంటున్నాం. మరి దేవుడు మహాపరిశుద్ధుడు, పరిశుద్ధులని దూతల చేత గానదిగాను చేత కొనియాడబడుతున్న దేవుడు. గొప్ప దేవుడిని మనం కలుగున్నాం. మరి అటువంటి ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉండి అని చెప్తున్నాడు. దేవునిలో ఏ విధమైన అవిధేయతలు లేవు. మరి మనలో దేవుని ఎదుట సరిచేసుకుని
మనం ఏం చేయాలంట? దేవునికి తెచ్చే వ్యక్తులుగా మనం ఉండాలంట. దేవుడు పరిశుద్ధులు కాపాడు, దేవునికి గంత తెచ్చే వ్యక్తులు ఉండండి, మీ శరీరాన్ని కాపాడుకోండి అని హెచ్చరించడంలో అసలు తప్పలేదు. చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మాట దేవుడు చెప్పే మాట. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని చేయడానికి మన మనసుని ఎప్పుడైతే మనం నిలుపుకుంటామో, దేవుని చూడడం అనేది కష్టమైన పని కాదు. దేవుని ఎరిగి ఉండడం అనేది కష్టమైన పని కాదు. నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, పరిశుద్ధంగా ఉండడము నా వల్ల కావట్లేదు. నా శరీరాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, కానీ నేను ఉండలేకపోతున్నా. దేవునికి నేను ఘనత తేలేకపోతున్నా అనుకుంటున్నావా? అనుకోబాక. దేవుడు చెప్పిన పనిని చేయడం అనేది మనకు సాధ్యమైంది. మనకు సాధ్యం కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? పరిశుద్ధత యందు నీ యొక్క శరీరాన్ని కాపాడుకో అన్నాడు దేవుడు. దేవునికి ఘనత తెచ్చే విధంగా నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్తున్నాడు. దేవుని యొక్క హెచ్చరికని మనం గమనించాలి. ఇక్కడ ఇదే అధ్యాయం 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇదే 7వ వచనంలో చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనం అపవిత్రులుగా ఉండటానికి, మన ఇష్టానుసారమైన పనులు చేయడానికి దేవుడు మనల్ని పిలవలే. మరి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడంట. ఎంత చక్కని మాటలు ఇవి. ఎవరైనా పిల్లలు చాలా అందంగా, చాలా చక్కగా, చాలా శుభ్రంగా ఉంటే మనం ఏం చేస్తాం? వారిని చూసి వాళ్ళు ముట్టుకోకుండా ఉండలేం, ముద్దు పెట్టకుండా ఉండలేం. మరి ఈ లోకంలో ఉన్న మానవుల నైజమే అది. శుభ్రంగా ఉన్నవారిని ఎవరైనా కోరుకుంటారు, కానీ దేవుడు కూడా ఏ శుభ్రం కావాలని కోరుకున్నాడు అంటే, శరీర శుభ్రతతో పాటుగా మనలో ఏం కావాలంట? ఆత్మీయ పరిశుద్ధత కావాలంట. పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని పిలిచాడంట దేవుడు, అపవిత్రులుగా ఉండటానికి కాదు సుమా. నీ ఇష్టానుసారముగా లోకంలో, పాపలో, శాపంలో, ఉగ్రతలో నశించిపోవడానికి కాదు సుమా దేవుడు మనల్ని పిలిచింది. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడంట. దేవుడు కోరుకుంటుంది ఏంటిది? పరిశుద్ధత. మనకు కూడా ఏం కావాలి? ఆ పరిశుద్ధతని మనం కూడా కోరుకొని దాన్ని మనం ప్రేమించే వ్యక్తుల్లాగా ఉండాలి. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 8వ వచనంలో, కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఉపేక్షించడం అంటే వదిలిపెట్టడం. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనలో పరిశుద్ధ ఆత్మను పెట్టాడంట. మనలో పరిశుద్ధాత్మను పెట్టిన దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తారు? ఉపేక్షించేస్తారంట, వదిలిపెట్టేస్తారంట. ఏసయ్యా, నీలాగా నేను బ్రతకలేను లేసయ్యా, నీలాగా నేను ఉండలేను లేసయ్యా, నేను ఈ పని చేయొద్దు అనుకున్నా కానీ చేస్తున్నాను ఏసయ్యా అని చెప్తాం కదా. అక్కడ మనం ఎవరిని ఉపేక్షించినట్లంటే దేవుడు చెప్తున్నాడు, తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నారు. తన పరిశుద్ధాత్మని దేవుడు మనలో పెట్టాడు. దేవుణ్ణి మనం నిరాకరిస్తున్నామంటే మనలో పరిశుద్ధ ఆత్మను పెట్టిన
ఆ దేవుణ్ణి మనం నిరాకరించినట్లే. నేను మొదట చెప్పా మీకు, మొదట మనం ఏం మానేయాలి అంటే దేవుని నిరాకరించటం మానేయాలి. ఎప్పుడైతే దేవుని నిరాకరించడం మానేస్తామో అప్పుడు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తులుగా ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయడమే దేవుని చిత్తం. దేవుని మాట వింటాం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి బాగా. మరలా ఇంకొకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం. తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనసు మనకు చెప్తూ ఉంటుంది, ఏది మంచి ఏది చెడు చెప్తూ ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే గుడ్ గుడ్ అంటూ ఉంటుంది. మనం చెడ్డ పనులు చేస్తే ఇగో నువ్వు ఈ చెడ్డ పనులు చేస్తున్నావు, జాగ్రత్త సుమా, నువ్వు చేయకూడదు, వద్దు అంటూ ఉంటుంది మన మనసు, చెప్తూ ఉంటుంది మన మనసు. మరి అట్లాగా మన మనసాక్షిని నిర్మలం చేయగలిగింది ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తము మనలో ఉన్న మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. మనలో ఉన్న నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు. నిర్జీవ క్రియలు అవి అవసరమైన పనులు కాదు. మనం చేసే చెడ్డ పనులు మనతో రావు. మనం ఊపిరి విడిచిన తర్వాత మన గమ్యం ఎక్కడికి, మన ప్రయాణం ఎక్కడికి? దేవుని గురించి తెలిసి కూడా దేవుని నమ్మలేని వ్యక్తిగా, ఆయన పరిశుద్ధతను ప్రేమించలేని వ్యక్తిగా, మన మనస్సాక్షిని సరిచేసుకోలేని వ్యక్తులుగా మనం జీవిస్తుంటే మన ప్రయాణం ఎక్కడికి? నిత్య నరకానికి. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని అడగాలి, దేవా నా మనస్సాక్షిని సరిచే ప్రభా, మంచి మనస్సాక్షి నాకు దయచే ప్రభా, నిర్దోషమైన చేతులు నాకు దయచే ప్రభా, పవిత్రమైన హృదయం నాకు దయచే ప్రభా. దేవుని అడగాలి, దేవుని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని కోరుకుంటామో అప్పుడు దేవుడు మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నాలో ఉన్న నిర్జీవ క్రియలు అవే శరీర క్రియలు. శరీర క్రియలను ఆత్మచేత నువ్వు చంపు ప్రభా. దేవుని అడగాలి, ఏ విషయంలో నీ యొక్క శరీర కార్యాలను విడిచిపెట్టలేకపోతున్నావు, వాటిని వదలలేకపోతున్నావు, నీ శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని ఎక్కువగా ప్రేమించి దాని ద్వారా నువ్వు పాపం జరిగిస్తున్నావు, దాని ద్వారా నీ మనస్సాక్షి దెబ్బతింటుందో, నువ్వేం చేయాలి? దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించుకొని ఏం చేయాలి? ఆ పాపం నుంచి విడుదల పొందడానికి దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. నీలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి మన మనసాక్షిని శుద్ధి చేయమని దేవుని అడగాలి. దేవా, నా కన్నుల ద్వారా నేను ఈ చెడ్డ పనులు చేస్తున్నానయ్యా, నేను చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా, నేను చేయొద్దు అనుకున్నా కానీ చేస్తున్నానయ్యా, నన్ను క్షమించి నాకు సహాయం చేయ ప్రభా అని దేవుని మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఒకవేళ సినిమాలు ఎక్కువ చూస్తున్నావా? సినిమాలు అనే నిర్జీవ క్రియలు నీలో ఉన్నాయా? సీరియల్స్ అనే నిర్జీవ క్రియలు నీలో ఉన్నాయా? దొంగతనం అనే నిర్జీవ క్రియలు ఉన్నాయా? అబద్ధాలనే నిర్జీవ క్రియలు నీలో ఉన్నాయా? పోకిరి చేష్టలనే నిర్జీవ క్రియలు నీలో ఉన్నాయా?
నీలో ఏ విధమైన నిర్జీవ క్రియలు ఉన్నాయో ఆ నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడానికి మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయమని దేవుణ్ణి అడగాలి మనం. దేవుడిని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు ఏం చేస్తాడంట, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడంట. బా మనుషులైతే మన మాటల్ని ఒక పర్యాయం ఆలకిస్తారు, ఇంకో పర్యాయం ఆలకించరు, తోసిపుచ్చుతారు. కానీ దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడొచ్చినా కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పక్కకు నెట్టే దేవుడు కాదు. నీలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టలాగన నీ యొక్క మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. చక్కని మాట, ఎంతో చక్కని మాట. మనల్ని ఎవరు శుద్ధి చేయగలరండి ఈ లోకంలో? ఎవరు శుద్ధి చేయగలరు? ఎవరు చేయలేరు. ఏ మానవుడు కూడా తన ఎదుటనున్న వ్యక్తిని శుద్ధి చేయజాలడు. ఏ మానవుడికి కూడా అధికారం లేదు. అది కేవలం యేసు ప్రభు మాత్రమే. నువ్వు నరహంతకుడు అయినా సరే, తండ్రి నేను హంతకుడుగా ఉన్నానయ్యా, ఇలాంటి నిర్జీవ క్రియలు నాలో నుంచి తీసే ప్రభువా, నా మనసుని శుద్ధి చేయ ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను శుద్ధి చేయడానికి ఆయన ఎక్కువ శ్రద్ధ చూపించే దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క శ్రద్ధని మనం అందిపుచ్చుకునే వారంగా ఉండాలి. మన పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉండగలరు? ఎవరి శ్రద్ధ అయినా కొంచెం సేపే. మనుషుల ప్రేమ ఎంతసేపు? కొద్దిసేపే. అన్నీ సరిగ్గా ఉంటే మనల్ని అందరూ ప్రేమిస్తారు. మనకి ఏదైనా సరిలేదనుకోండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా తేడాలు వచ్చేస్తాయి. అది మానవ నైజం. మరి దేవుని నైజం ఏంటి? దేవునికి ఏం పని లేదా? ఆయన గొప్ప దేవుడు, ఈ సర్వ ప్రపంచానికి మహారాజు గారు. ఈ లోకంలో మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు త్వరగా స్పందించరు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నట్టయితే దేవుడు నీ మనసును శుద్ధి చేయడానికి ఎక్కువ శ్రద్ధ కలుగున్నాడంట. చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. చూడండి అక్కడ చక్కని మాట, ఎంత చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని యొక్క రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడంట. మన బట్టల మీద మరకలు పోవట్లేదు అనుకోండి, వాటిని పెట్రోల్ ద్వారా క్లీన్ చేస్తారు, లేదా కెమికల్స్ వేసి క్లీన్ చేస్తారు. అయినా ఆ మరకలు ఎంతో కొంత కనబడుతూనే ఉంటాయి. మరి మన పాపం అనే మరకల్ని పూర్తిగా నువ్వు క్షమించరాని తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని పూర్తిగా తుడిచేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడు. నీలో ఉన్న దేవునికి ఇష్టమైన పనులు విడిచిపెట్టులాగా దేవుని యొక్క సహాయం నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నువ్వు తన రక్తం ద్వారా చేస్తానని చెప్తున్నాడు. జీవము గల దేవుని సేవించడానికి నేను అన్నాడు, పరిశుభ్రపరుస్తానంటున్నాడు దేవుడు, శుద్ధి చేస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు పరిశుద్ధం లేకపోతే దేవుని చూడలేవు. కాబట్టి నా దగ్గరికి, నేను నిన్ను శుద్ధి చేస్తా అంటున్నాడు దేవుడు, నేను నిన్ను శుభ్రం చేస్తా అంటున్నాడు దేవుడు.
కానీ దేవుని మాట మన ప్రాణాల్ని తెప్పరిల్లు చేసే మాట. చూసారా, దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరలా మనం ఇంకో మాటను చూద్దాం. మరి ఈ 1 తిమోతి పత్రిక మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండవలెను. క్షమించాలి, ఇదే హెబ్రీ పత్రికలో చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి అవసరమా? యేసు ప్రభుకు అవసరమా? ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడికి శ్రమ పొందడం అవసరమా? మానవుడి యొక్క పరిహారం చెల్లించడానికి అవసరమా? కానీ దేవుడు చూడండి, యేసు స్వరక్తం చేత ప్రజలను మనల్ని కోసం తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడంట. గవిని అంటే పరలోకం. పరలోకం బయట అంటే ఎక్కడ? అది ఈ భూప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ పరిశుద్ధపరచడానికి తన స్వరక్తము చేత వారిని విమోచించడానికి యేసుప్రభు అంట శ్రమ పొందాడంట. ఎవరి కోసమైనా మనం శ్రమ పడటం ఇష్టపడతామా? ఏమి ఇష్టపడం. నేనెందుకు శ్రమ పడాలి వాళ్ళ కోసం? నేనెందుకు కష్టపడాలి వాళ్ళ కోసం అని మనం అనుకుంటాం. అది మానవ నైజం అది. కానీ దేవుడు చూసారా ఎంత గొప్ప దేవుడు. యేసుప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే తన స్వరక్తము చేత మనుషుల్ని పరిశుద్ధపరచాలనుకున్నాడంట. పరిశుద్ధపరచాలి అనుకొని ఏం పొందడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? శ్రమ పొందడానికి ఇష్టపడి శ్రమ పొందాడు. చూసారా, ఈ లోకానికి వచ్చాడు, శ్రమ పొందాడు. మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు శరీరం మీద తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, ఒకరితో కొట్టుకున్నాడు. ఇంత శ్రమ అవసరమా? ఆఫ్టర్ ఆల్ మనుషుల్ని నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అనుంది బైబిల్ మాట. అసలు మనం ఏ పాటి వాళ్ళం? మనల్ని పరిశుద్ధపరచడం ఆయనకు అవసరమా? మన పాపాల నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ గవిని బయట శ్రమ పడడం అనేది అవసరమా? అవసరం లేదు. కానీ దేవుడు ప్రేమమయుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి తన స్వరక్తము చేత
మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనలో ఏ మార్చున్నా, ఏ డాగున్నా, ఏ అవిధేతున్నా, ఏ విధమైన పాపంలో నువ్వు నశించిపోతున్నా కానీ నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు తన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. నీ కొరకు శ్రమ పొందాడు, నా కొరకు శ్రమ పొందాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమ పొందాడంట. మరి మనం ఎవరి కోసమైనా శ్రమ పడటానికి మనం ఇష్టపడతామా? అస్సలు ఇష్టపడం. మరి చూసారా, దేవుడు ఎంత గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు కదా. పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మానవులమైన మన కొరకు శ్రమ పొంది శిలువ మీద మరణించి తిరిగి లేచి మనలందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకో మాట చూద్దాం. ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే దేవుని యొక్క రాకడ దినం. దేవుని యొక్క రాకడ దినం వరకు మనల్ని దేవుడు స్టాంప్ వేసి ఉంచాడు. వీళ్ళు నా బిడ్డలు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ముద్రించబడిన వ్యక్తులు. విమోచన దినం వరకు మనకి దేవుడు ముద్రేశాడంట. పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అనే ఒక స్టాంప్ వేసాడు. మామూలుగా పశువులకైనా మనుషులకైనా మరి బానిసలుగా కొనుక్కుంటే ఏం చేస్తారు? స్టాంప్ వేస్తూ ఉంటారు. ఈ పశువు పలానా చోట కొనబడింది అని ఏం చేస్తారు? దానికి ఒక స్టాంప్ వేసుకుంటారు. ఇతను ఒక బానిస అని బానిస ముద్ర వేస్తారనమాట. అట్లాగే దేవుడు మనకు కూడా ఒక ముద్ర వేసాడంట. దేవుని బిడ్డలకు ఒక ముద్ర వేసాడంట. ఏంటా ముద్ర? పరిశుద్ధులు అని ముద్ర వేసాడంట. పరిశుద్ధులు అనే ముద్ర వేసాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదంట. అంటే దేవునికి దుఃఖం కలిగించే పనులు ఏవి కూడా చేయకుండా మనం శ్రద్ధ కలిగి ఉండాలన్నమాట. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దుఃఖపట్టద్దు, దేవుని పరిశుద్ధ ఆత్మని దుఃఖపట్టద్దు. ఎప్పటికప్పుడే మన దేహాన్ని దేవుని కొరకు కాపాడుకుంటూ ఉండాలి. ఆయనకు ఘనత తెచ్చే విధంగా మనం నడుచుకుంటూ ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలు విని మనం వాటిని గైకొనే వారంగా మనం ఏం చేయాలి? ఉండాలి. మరి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి దేవుని యొక్క హెచ్చరికని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టినప్పుడే మనకి మేలు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిద్దాం. 1 పేతురు పత్రిక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పరిశుద్ధ జనమును అయి ఉన్నారు. ఇంకా మిగిలిన వాక్య భాగం చదవాలి నేను. ఇక్కడ దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన పట్ల. ఏంట ప్రణాళిక అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనము రక్షణ పొందకముందు మనము పాపంలో నశించిపోతున్నాం. పాపాన్ని దేవుడు చీకటికి పోల్చాడు. చీకటిలో నశిపోతున్నాం. దారి తెలియని వచ్చిన పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో నశిపోతున్నప్పుడు
తన బిడ్డగా చేసే దేవుడు. నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు నిన్ను పిలిచి నిన్ను తనగా చేసే దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మిమ్మల్ని పిలిచి వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఎవరి గుణాతిశయాలు, ఎవరి యొక్క గుణగణాలని ప్రచురం చేయడానికి దేవుడు పిలిచాడంట? దేవుని యొక్క గుణగణాలని ప్రచురం చేయడానికి. దేవుడు ఎలాంటి వాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ విషయాలన్నీ నువ్వు ప్రచురం చేయడానికి దేవుడు నిన్ను ఏం చేశాడంట? పరిశుద్ధ జనముగా చేశాడంట దేవుడు. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పరిశుద్ధ జనంగా నేను చేశాడు దేవుడు. నువ్వు ఏ చీకట్లో ఉన్నావో ఆ చీకట్లో నుంచి, ఆ చీకటి పరిస్థితుల నుంచి, ఆ పాపబంధకాల నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తము నిన్ను దేవుడు తన సాధనముగా ఎన్నుకున్నాడంట దేవుడు. మరి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మరి ఇంకొక మాటను మనం గమనిద్దాం. మరి ఇదే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక ఒకసారి గమనించినట్లయితే, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆయన ఎలాంటి దేవుడంట? సమాధానకర్తయగు దేవుడంట. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. దేవుడు కొంచెం పరిశుద్ధపరిచి ఇంకా నేను చేయలేను, నిన్ను శుభ్రం చేయలేను, ఇంకా నా వల్ల కాదు అనడు. ఆయన ఎలాగ మనల్ని పరిశుద్ధపరుస్తాడంట? సంపూర్ణంగా. ఇంకా ఎక్కడ ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకం, ఏ కల్మషం ఏది కూడా నీలో లేకుండా దేవుడు నిన్ను శుభ్రం చేయగలిగిన దేవుడు. చూసారా? మరి ఇక్కడ చూడండి, పరిశుద్ధపరచుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చూసారా? మన యొక్క ఆత్మ, జీవం, శరీరం అంటే, జీవము అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ అన్నమాట. మరి చూడండి, మనం బ్రతికి ఉండడానికి ఆధారమైందే జీవం. అంటే మనం ఈ లోకంలో బ్రతికి ఉండడానికి ఆధారమైందే ఆ జీవం. జీవం అంటే ప్రాణం. మరి ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ, జీవం, శరీరం. మనలో 3 ఉన్నాయి: ఆత్మ, జీవం, తర్వాత ఇంకేమన్నాడు భక్తుడు? శరీరం. శరీరం అంటే మనం బాహ్యనేత్రాలతో మనం చూసినప్పుడు మనకు కనబడేదే ఈ శరీరం. ఆత్మ అంటే మన యొక్క అంతరంగంలో దేవుడు పెట్టినదే దేవుని యొక్క ఆత్మ. జీవం అంటే మనం ప్రాణంతో జీవించి ఉండులాగున దేవుడు మనలో ఏర్పాటు చేసిన ఆ యొక్క రక్తం. ఏమన్నాడు దేవుడు? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మనల్ని పిలిచినవాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు అంట. ఆయన ఏం చేస్తాడు అంటే, మన ఆత్మని, తర్వాత మన ప్రాణాన్ని, మన యొక్క శరీరాన్ని అన్నిటినీ కూడా సంపూర్ణంగా కాపాడుతాడంట దేవుడు. ఎప్పటి వరకు మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం చేరే వరకు కూడా
మనం ఆయనకి నమ్మకమైన పాత్రలుగా ఉండినట్లుగా మనల్ని ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. మరి చూడండి, దేవుడు అంత చక్కని మాటలు చెప్తున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయడా అంటే తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మనం ఆయన కోరుకోవడంలోనే ఉంది మన శ్రద్ధ అంతా. మనం ఆయన్ని అడగడంలోనే ఉంది మన శ్రద్ధ అంతా. మనం పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. కాబట్టి మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం ఎవరిపైన ఆధారపడాలి? యేసు ప్రభువు పైన ఆధారపడాలి. ఎప్పుడైతే మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు యేసు ప్రభుని కోరుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తన రక్తంలో కడిగి శుద్ధుడిగా చేస్తాడు. మరి మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. మనల్ని ఇడిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు. నువ్వు ఎలా నశించిపోయినా కానీ చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. నువ్వు ఎంతగా దేవుని ఎదురు తిరుగుబాటు చేసి నువ్వు నశించిపోతున్నా కానీ దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మన ప్రతి పని బాధ్యత ఎవరు తీసుకుంటారు? స్వయాన దేవుడే తీసుకుంటాడంట. మరి ఇక్కడ చూడండి, దేవుడు మరి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనం ఇందాక చెప్పుకున్నాం, అలాగూ చేయను. ఏంటి అలాగూ చేయను అంటే ఏం చేస్తాడు దేవుడు అంటే మరి దేవుని రాకడ దినం వరకు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన వెన్ను తడుతూ ఉంటాడు, మన భుజం తడుతూ ఉంటాడు, మనకి మేలు చేస్తూ ఉంటాడు. మేలు చేసే దేవుడు ఆయన, మేలు చేయటి యందు ఆనందించే దేవుడు. మరి మనము పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మన యొక్క పరిశుద్ధతని మనల్ని మనం కాపాడుకోలేము. మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ దేవుళ్ళు అడుగులేస్తూ దేవుని కొరకు మరి మనం పరిశుద్ధత కలిగి మన యొక్క నేత్రాలతో ప్రభువుని చూచిలాగున దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.